మదర్ నియోజకవర్గంలో మహిళలు ఆర్థిక సాధికారతను పెంచేందుకు ఇందిరా మహిళా డైరీ ప్రాజెక్టుని చేపట్టాం. ఇందులో భాగంగా 21,000 మంది స్వయం సహాయక సంఘ సభ్యులకు 2 పాడి గేదెలను ఇచ్చి వారి నుండి పాలు సేకరించి డైరీ ద్వారా ఆ పాలను విక్రయించడం జరుగుతుంది. ఇందిరా మహిళా డైరీ ద్వారా వచ్చే లాభాలు కూడా సంఘ సభ్యులకి జమ చేయబడతాయి. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రైతు కుటుంబాలకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేశాం. జిల్లాలో 1,31,760 మంది రైతులకి 912 కోట్ల 10,33,419 రూపాయలు రుణమాఫీ పూర్తి చేయటం వల్ల రైతులు మళ్లీ వ్యవసాయ రుణాలు పొందటానికి మార్గం సుగమం చేశాం. ఈ భారీ రుణమాఫీతో తెలంగాణ రైతుల ఆర్థిక సామాజిక స్థితిగతులు మెరుగయ్యాయి. ఎరువులు, విత్తనాలు, పనిముట్లు కొనుగోలు చేసేందుకు రైతుల పెట్టుబడి సహాయం అందించడం కోసం రైతు భరోసా పథకాన్ని ప్రారంభించి ఏడాదికి రైతులకు ఎకరానికి 12,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నాం. జిల్లాలో 2,89,031 మంది రైతులకు రైతు భరోసా కింద 259 కోట్ల 74,58,369 రూపాయల్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశాం. రైతు బీమా పథకం ద్వారా ఇప్పటి వరకు వివిధ కారణాలతో మరణించిన 521 మంది రైతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున 26 కోట్ల 5 లక్షల రూపాయలు రైతు నామినీ బ్యాంక్ ఖాతాకు జమ చేయటం జరిగింది. గత సెప్టెంబర్ 2024లో కురిసిన భారీ వర్షాల వ్యవసాయ మరియు ఉద్యానవన పంటలు 28,407 ఎకరాల్లో నష్టం వాటిల్లగా ఇందుకు సంబంధించి 27,700 మంది రైతులకి 28 కోట్ల 40,71,000 రూపాయలు వారి ఖాతాల్లో జమ చేశాం.